ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆదాము నుండి అనేకులు ఆదాము ద్వారా లోకంలోకి ప్రవేశంలోకి వచ్చింది. ఆదాము ద్వారా అక్రమం మనుషులలో విస్తరించినట్లుగా, పాపం విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకని అవిధేయత అంటే రెండో ఆదామైనటువంటి యేసుక్రీస్తు నీతిపరుడైనటువంటి ఆయన ద్వారా మనకు నీతి కలుగునట్లుగా దేవుడు అద్భుతం చేశాడు. ఆయన విధేయతను బట్టి, ఆయన యొక్క దీనత్వాన్ని బట్టి మనకు దేవుని బిడ్డలారా మరి ఈ దినమున మనం నీతిమంతులుగా చేయబడ్డాం. కాబట్టి ఒకరి ద్వారా లోకంలోకి అవిధేయత వచ్చింది. మరి యేసుక్రీస్తు ద్వారా విధేయత, అలాగే నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో నాయన ఒకని అవిధేయత ద్వారా లోకంలోకి మరి పాపం ప్రవేశించినట్లుగా మేము చూస్తున్నాం. ఒకరి విధేయత ద్వారా మరి మాకు నీతి కలుగున్నట్లుగా, నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క వాక్కును చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సన్నించండి. మీ ఆత్మశం కుమ్మరించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత మీద దయచేయండి. ఎలాంటి బలహీనతలు, ఎలాంటి సమస్యలు ఉన్నా తీసివేసి అద్భుతమైన స్వస్థత, విడుదల మీరు అనుగ్రహించి మీ గొర్రెపిల్ల రక్తానికి అప్పచెప్పుకుంటాం. యేసయ్య నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.